మీరు ఆ జైల్లో ఉన్నప్పుడు నో డౌట్ భువనేశ్వర్ గారు చేసిన పోరాటం మామూలు పోరాటం కాదు. యాజ్ వెల్ బ్రాహ్మణి గారు ఫర్ దట్ మ్యాటర్. సో భవిష్యత్తులో ఇప్పటికీ భువనేశ్వర్ గారు కుప్పంలో కానీ చాలా చోట్ల ఆవిడ తిరుగుతున్నారు కదా, భవిష్యత్తులో వీళ్ళు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉందా? ఇద్దరు వాళ్ళకి ఆ ఆలోచనే లేదు అస్సలు. అంటే భారతదేశంలో ఒక ప్రత్యేకమైన పరిస్థితి చూస్తే ఎప్పుడూ నేను చెప్తా ఉంటాను, కుటుంబం అనేది మనందరికీ వారసత్వంగా వచ్చిన అతి పెద్ద సంపద, ఒక గిఫ్ట్. ఇది ప్రపంచంలో ఎవరికీ లేని గిఫ్ట్. ఇది ఒక సెక్యూరిటీ, ఒక హెల్త్, ఒక పొలిటికల్, లేకుంటే ఇంకొకటి ఎకనామిక్ సెక్యూరిటీ, ఏదైనా సరే ఆ సెక్యూరిటీ ఇస్తుంది. భారత రాజ్యాంగం కూడా గుర్తించింది అది. ఇప్పుడు నేను జైల్లో ఉంటే ఎవరికి పర్మిషన్ ఇచ్చారు? ఫ్యామిలీ మెంబర్, అంతే కదా, ఒక అడ్వకేట్. అలాంటి సమయంలో మా మిస్సెస్ కానీ, మా డాక్టర్లా కానీ, లోకేష్ కానీ నిలబడిన విధానం కానీ, వాళ్ళు పోరాడిన విధానం చూస్తే ఇది అనూహ్యం. భగవంతుడు వాళ్ళు నడిపించాడు అంతే, వాళ్ళు ఎదిగారు ఆ విధంగా. కాబట్టి అదే కాదు, వీళ్ళని చూసిన తర్వాత వీళ్ళే కాకుండా ఎవరైనా 70-80 దేశాల్లో నా కోసం 53 రోజులు పోరాటాలు చేశారంటే, అణిచివేస్తే లెక్క పెట్టుకోకుండా రోడ్డు మీదకి వచ్చి గచ్చిబౌళ్ళు ఎవరు పిలవకపోయినా నేను కట్టిన గచ్చిబౌలి, ఇవన్నీ గుర్తు ఎప్పటికెప్పుడు నాకు కళ్ళ ముందర కనపడిస్తాయి కదా. ఏ నాయకుడు జరిగింది ఇది? అపూర్వమైనటువంటి ఆదరణ కదా. తిరిగి నేను రీపే చేసుకోవాలి కదా. దట్ ఈస్ మై డిటర్మినేషన్.